అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా దాక్షాయణి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే వంకాయ పచ్చనిపప్పు కూర అయితే వండుతున్నామండి. ఇంకా ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అయితే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు కోసుకునేటప్పుడే కొంచెం నీళ్ళలో వేసుకుంటామండి. నీళ్ళలో వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసేయాలి. ఎందుకంటే వంకాయలు అనేది మనకు కండ్రెక్కుతాయి కదా, అందుకని చెప్పి ముందుగానే మనం సాల్ట్ అయితే దాంట్లో వేసేసి ఉంచుకోవాలి. ఇంక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం ఉప్పు అయితే వేయండి. ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చనిపప్పు కూడా వేసేయండి. ఇక్కడ నేనైతే ఉప్పు అయితే వేసేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత ఇంకా నేనైతే నేను ముందుగా అయితే కొబ్బరి అయితే పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కొబ్బరి వేసుకున్నాను. కొంచెం మగ్గాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసి మనం మగ్గించుకుంటూ ఉండాలి. ఇక్కడ మగ్గిన తర్వాత అయితే నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను. ఇంకా మనం కూర అనేది అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి కూర అనేది. కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం వేసేసానండి. వీడియో అయితే స్కిప్ అయింది కారం అనేది. కారం అయితే వేసేసాను. కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.